హాయ్ అండి. సో ఈ 'బద్మాష్‌లు' మూవీ గురించి మా ఆడియన్స్ 'బద్మాషులు' మూవీ అంటే 2 అవర్స్ ఎంజాయ్ చేసే ఫన్ రైడ్ అండి. మీరు ఫ్రెండ్స్‌తో వెళ్ళినా వైబ్ అవ్వచ్చు, ఫ్యామిలీతో వెళ్ళినా వైబ్ అవ్వచ్చు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతానే ఉంటారనమాట. సో ఒక సమ్మర్లో స్ట్రెస్ బస్టర్ లాంటి సినిమా జూన్ 6th థియేటర్లో వస్తుంది. అందరు వచ్చి ఎంజాయ్ చేసే ఫిలిము. దీంట్లో ఎలాంటి వల్గారిటీ ఉండదు, బాడీ షేమింగ్ ఉండదు, సైటారికల్ పంచెస్ ఉండయి. మనం విలేజ్లో రియలిస్టిక్గా చూసిన క్యారెక్టర్స్ను ఫన్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట. బేసిక్గా సినిమా కూడా రియలిస్టిక్ క్యారెక్టర్స్ని అడాప్ట్ చేసుకొని రాసిన స్టోరీ అనమాట. సో 2 అవర్స్ ఎంజాయ్ చేసే సినిమా. మరి అసలు టైటిల్ ఎందుకు 'బద్మాషులు' అని పెట్టారు? వల్గారిటీ ఉండదన్నారు కదా. బద్మాషులు అంటే తిట్టు కాదండి, అందరికీ అది బద్మాషులు అంటే తిట్టు అని అంటే అందరు కాదు, కొందరికి. బద్మాషులు అనేది ఇప్పుడు ఒక తెలివైన మోసకారులు అనేదానికి బద్మాషులు అని అంటారు. సో మనం రెగ్యులర్గా ఇండ్లల్లో వాడే వర్డే. అంటే వాడు బద్మాషి అంటే తిట్టడం కాదు, తిట్టును వేరే ఎమోషన్తో ఎక్స్ప్రెస్ చేస్తాము. బద్మాషులు అంటే వాడు ఏదన్నా ఫన్నీ థింగ్స్ కానీ కొంచెం డిస్టర్బింగ్ థింగ్స్ కానీ చేస్తే బద్మాషి పనులు చేస్తావు అని అంటాం, అంతే తప్ప అదొక బూత్లాగా అయితే తిట్టము నాకు తెలిసినంత వరకు. నేను బద్మాషులు అంటే నేను తెలుసుకున్న మీనింగ్ ఏంటంటే తెలివైన మోసకారులు. వాళ్ళు మోసం చేసింది కూడా నీకు ఒక నెల 2 నెలల తర్వాత తెలుస్తుంది, ఇమ్మీడియట్గా అయితే తెలియదు అనమాట. సో మరి మీ డైరెక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? సూపర్ అండి, ఫన్. యాక్చువల్ మేము షూటింగ్ కూడా చాలా ఫన్ ఎక్స్పీరియన్స్ చేసాము. ఎట్లా అంటే మేము షూటింగ్ చేస్తుంటే అక్కడికి చూపించడానికి వచ్చిన జనాలు ఫుల్ నవ్వుతూ ఉండేవాళ్ళు అనమాట. సో దాన్ని చూసి మేము కూడా నవ్వడం మాకు సంతోషం అనిపించేది. అరే మేము తీస్తున్నది వీళ్ళ కోసమే కదా, వర్కౌట్ అవుతుందిలే అనే కాన్ఫిడెన్స్ అయితే మాకు షూటింగ్ నుంచే వచ్చింది. సినిమా బాగా వచ్చింది. హైలైట్ సీన్ ఏమైనా ఉందా మూవీలో? హైలైట్ సీన్ అండి, నువ్వు ఎవ్రీ ఫ్రేమ్ నవ్వుతూనే ఉంటావు అనమాట. వాళ్ళు అంత ఫన్నీగా చేశారు. మీరు సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. జాతిరత్నాలు, మ్యాడ్ స్క్వేర్ వాటికి ఏమైనా ఫన్ ఉంటుంది, పోటీ అని చెప్పలేం. కానీ నా స్టైల్ ఆఫ్ కామెడీ వేరే ఉంటుంది అనమాట. బేసిక్గా నాకు మలయాళం, తమిళ సినిమాలు అంటే చాలా ఇష్టం అనమాట. ఆ స్టైల్లో ఉంటుంది అనమాట కామెడీ. ఆల్ ది బెస్ట్ అండి.